వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు ఉక్కిరిబిక్కిరవుతున్న లోకల్ టీఆర్ఎస్ నాయకులు రైతన్నల సంక్షేమ సమితి లోగో ఆవిష్కరించిన ఆర్ కృష్ణయ్య అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతున్న ప్రభుత్వం అని వ్యాఖ్యలు విశాఖపట్నంలో ఆగని నకిలీ విలేకరుల దందా వ్యాపారిని బెదిరించి 1.20 లక్షలు లాక్కున్న మోసగాళ్లు దైవ దర్శనానికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బస్సు ఢీకొని 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సొంత గ్రామంలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలువడడంతో స్థానికంగా కలకలం రేపుతోంది గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటన ఇంకా మరువక ముందే మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలువడడంతో మండల టీఆర్ఎస్ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మంత్రి కేటీఆర్ యాది మర్సిండు అని విద్యార్థుల ద్రోహి కేటీఆర్ ఈ పాలన మాకొద్దు అంటూ ఫ్లెక్సీలు రాశారు విద్యానగర్లోని బీసీ భవన్లో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రైతన్నల సంఘం సమితి లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రైతు సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిన్నపాగ రాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించడంతో వారికి న్యాయం చేయాలని తపనతో రైతు సంక్షేమ సమితి నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం సున్నం పెడుతోందని ధ్వజమెత్తారు రైతులకు ఎరువుల రేటును పెంచి మద్దతును ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు తీరడం లేదన్నారు రైతన్నల సంక్షేమ సమితి లోగో ఆవిష్కరణ అన్న చేతుల మీదుగా చేయడం జరిగింది అలాగే ఆయన ప్రజాసేవ ఎంతోమందికి మేలు చేసినందువల్ల ఆయన అడుగుజాడల్లో కూడా రైతన్నల సంక్షేమ సమితి నడవాలని ఆయన స్ఫూర్తితోటి మేము తీసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు లోగో ఆవిష్కరణ చేయడం జరిగింది నేను రైతన్నల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఆ రైతుల కోసం రైతులు చాలా ఇబ్బందుల్లో పడుతున్న సమయంలో ఆలోచన వచ్చి నేను కూడా రైతు బిడ్డనే కనుక రైతులకు ప్రభుత్వాలు కూడా కొన్ని న్యాయం చేయలేకపోతున్నాయి కనుక ఈ రైతులకు ఎలాగైనా న్యాయం చేయాలని రైతులను ఆదుకోవాలని రైతు పక్షాన నిలబడాలని ఈ యొక్క రైతన్నల సంక్షేమ సమితి ఆవిష్కరణ చేయడం జరిగింది అన్న చేతుల మీదుగా అలాగే ఈ సంఘానికి ఆయన ఆవిష్కరణ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెన్నెముక రైతన్ను లేనిదే ఈ దేశంలో ప్రజలకు అన్నమే లేదు అట్లాంటి రైతన్న ఈరోజు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు అన్ని వృత్తుల కంటే దేశంలో 65% మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయం లేకుంటే ప్రజలకు తినేలేరు అంత రైతుపై ఆధారపడి జీవించేటటువంటి దేశము ప్రపంచంలో ఒకే ఒక దేశం భారతదేశం దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అట్లాంటి రైతన్న నేడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు ఆకలి చావులు తెస్తా అందరికీ అన్నం పెట్టి ఆ రైతనే ఆకలి చావులు తెస్తున్నాడు దీనికి గల కారణాలను వెతికి రైతుల యొక్క సంక్షేమం కోసం రైతులకు ఏమేమి చేస్తే డెవలప్ అవుతారనే దాని మీద రైతన్న సంక్షేమ సమితిని మన రాములు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది తప్పనిసరి ఆయన మంచి సమర్థుడు అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు రైతులకు ఈరోజు చాలామంది రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేవు చెరుకు రైతులకు వరి రైతులకు పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు లభించక పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళడం లేదు లేబర్ ఛార్జెస్ పెరిగినాయి లేబరే దొరికితే లేదా హైయెస్ట్ ఛార్జీలు రైతు కంటే రైతు కూలీ లాభం అనేటటువంటి నానుడి గ్రామ ప్రాంతాల లోపల వచ్చేసింది రైతు కూలీల యొక్క రేట్లు పెరగడం మూలంగా రైతులు చాలా పేమెంట్ ఇవ్వలేక వస్తున్నారు విశాఖపట్నం పరిధిలో నకిలీ విలేకరుల దందా ఆగడం లేదు ముఖ్యంగా పెందుర్తి చినమూషిడవాడ ప్రాంతాల్లో వీరు హల్చల్ చేస్తున్నారు
ఇటుకలకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారిని బెదిరించి ₹1,20,000 లాక్కొని మిగతా ₹180,000 ఇవ్వకపోతే అంతు చూస్తామని బెదిరించిన సంఘటనలో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో 5 నకిలీ విలేకరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బేసికల్గా రొయ్యల పెంపకంలో ఉంటుంది. ఆ రొయ్యల పెంపకంలో వ్యాపారం చేస్తున్న పరిస్థితుల్లో ఉత్పత్తి సురేష్ అతను పనికి పెట్టుకున్నాడు. ఆ క్రమంలో గత 40-45 రోజుల క్రితం ఒక బర్డ్స్ని పిట్టల్ని అనుకుంటే నాటుతో వెళ్ళడంతో అతను చేయికి దెబ్బ తగిలిన తర్వాత అతను హాస్పిటల్కి చేయించుకున్నాడు. ఈలోగా అతన్ని ఎవరైతే వాడుతున్నారో నాగేశ్వరరావుని బెదిరించడం మొదలుపెట్టాడు. నాకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వే కాల్చావని చెప్తాను, లేదా పోలీస్ కేసు పెడతాను అతను చేశాడు. చేసిన తర్వాత ఈలోగా పోలీసులు తర్వాత ఆ ఇష్యూలో నాగేశ్వరరావుతో సెటిల్మెంట్ చేయడం దాంట్లో డబ్బులు కూడా అడిగారనేది అతని తాలూకా సూసైడ్ నోట్ వాయిస్ ద్వారా తెలియడం వలన అతన్ని సూసైడ్ నోట్లు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వైఫ్ ఇచ్చినటువంటి సౌదర్యం ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతను ఎస్సీ కులానికి చెందినవాడు. దాని మీద ఎస్సీ ఎస్టీ కూడా ఇందులో ఉత్పత్తి సురేష్, అదేవిధంగా కుప్పాల చిన్న, కుప్పాల సత్యనారాయణ యూఎస్ పండు, అలాగే ఎస్ఐ ఆర్టీ ఆయన సూసైడ్ నోట్లో 3 పేర్లు, అదేవిధంగా వాయిస్ రికార్డులో 3 పేర్లు, అందులో కామన్గా 4 పేర్లు. అంటే సూసైడల్ నోట్లో కుప్పాల సత్యనారాయణ ఉన్నారు, వాయిస్ రికార్డులో కుప్పాల చిన్న, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. సో వాళ్ళ మీద దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తు క్రమంగా ఈరోజు వీళ్ళు కుప్పాల చిన్న, జగందర్ మరియు సురేష్ అనే వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశాం. దైవ దర్శనానికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటు చేసుకుంది. జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబ సమేతంగా శ్రీశైలం దర్శనానికి ఆటోలో బయలుదేరారు. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొని ప్రమాదంలో 2 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను తెలకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. వారిలోనూ మరో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శ్రీశైలం పోతురా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? నరసమ్మ. జుంటుపల్లి. సరే సరే ఓకే.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకటరామ థియేటర్లో హీరో ప్రభాస్ బర్త్డే కానుకగా బిల్లా స్పెషల్ షో వేశారు. అంతలో థియేటర్లో అభిమానులు బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకోవడంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకి ప్రభుత్వం ఆటంకం కలిగించడంతో ఉత్తరాంధ్రలో మేధావుల గొంతు లేచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటే చాలు, విశాఖ అభివృద్ధి చేయండి అంటూ రోడ్డెక్కారు. అమరావతి రాజధానికి మద్దతుగా ఇప్పటికే పలు జేఏసీలు ఏర్పడ్డాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రాజధానులు వద్దు, ఒకటే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. 3 క్యాపిటల్ వద్దు అమరావతి ముద్దు, 3 క్యాపిటల్ వద్దు అమరావతి ముద్దు, 3 క్యాపిటల్ వద్దు అమరావతి ముద్దు, జై ఆంధ్ర జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్, అమరావతి ముద్దు, 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు, 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు, మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతి. నా పేరు ప్రియాంకారావు దండి. నేను ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ని. మరి ఈరోజు మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన సురేంద్ర గారికి టీడీపీ నుంచి మా హృదయపూర్వక మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. మరి మనందరికీ తెలిసిన విషయానండి, గత కొన్ని రోజులుగా రాజధాని అనే అంశం పైన చర్చలు జరుగుతున్నాయి. రాజధాని అనే అంశం పైన ప్రజలను ప్రాంతాల మధ్యలో జనాలలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. మా ప్రాంతాల సెంటిమెంట్స్ని, మా ప్రాంతాల ప్రజలని, వారి పేర్లని వాడుకొని ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, మరి అమరావతి ఆ రోజు రాజధానిగా ప్రకటించినప్పుడు మీరేం చేస్తున్నారు? అమరావతిని ఆ రోజు బాపట్లలో మహర్షి ఆశ్రమం గోశాలలో శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మికి విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ధనత్రయోదశి లక్ష్మీదేవికి ఎదురుగా శని భగవానుడు కూడా ఉండటం విశిష్టత కావున లక్ష్మీ యాగ చేసుకుని 108 రూపాయలతో అమ్మవారికి విశిష్ట పూజలు చేసినట్లు నిర్వాహకులు బాబు నాగేంద్ర విలేకరులకు తెలియజేశారు. పూజానంతరం ₹1 బిళ్లతో ఇళ్లలో దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసుకుని దీపోత్సవం చేసుకోవాలని కోరారు. భక్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శుభే సర్వ అర్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అందరూ చేయగడుక్కొని 3 సార్లు నీళ్లు తాగండి.
ముందుగా చేయగలుక్కోండి. ఆచమ్య హస్తో వృక్షాలయ 3 సార్లు నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. 4వసారి చేయగలుక్కోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః. పారాయణ శ్రీరామ పారాయణ సమితి భక్తజనానాం సహ కుటుంబానాం సహ బాంధవానాం సపరివారాణాం अस्या यजमान्योनां गोत्रः अस्याः यजमान्योनां गोत्रः साण्डिल्यसगोत्रोद्भवस्य पुष्यमे नक्षत्रे जातस्य अंकितनामधेयस्य वेङ्कटरमणानामधेयस्य माधवीनाम्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। अस्याः यजमान्योनां गोत्रः कपिलसगोत्रोद्भवस्य ज्येष्ठा नक्षत्रे जातस्य सचिदानन्दबाबू नामधेयस्य नर्मत्या धनिष्ठा नक्षत्रे जातवती गीता सचिदानन्दानाम्याः कुमारस्य पुनर्वसु नक्षत्रे जातस्य विघ्नेश सच्चिदानन्दानामधेयस्य विजयकुमारस्य पुनर्वसु नक्षत्रे जातस्य विनायक सच्चिदानन्दानामधेयस्य सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयाभयायुरारोग्यैश्वर्याभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। गृहे धनकनकवस्तुवाहनाभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। अस्याः यजमान्योनां गोत्राः श्रीवत्सवगोत्रोद्भवस्य मृगशिरा नक्षत्रे जातस्य जयन्तकुमारनामधेयस्य धर्मज्ञा कृतिका नक्षत्रे जातवती उमानाम्याः कुमारस्य आश्लेषा नक्षत्रे जातस्य मेघन साई नामधेयस्य पूर्वाभाद्रा नक्षत्रे जातस्य अहुन् वडेलानाम्याः सह कुटुम्बानां क्षेमस्थैर्यधैर्यविजयाभयायुरारोग्यैश्वर्याभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। धनकनकवस्तुवाहनाभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। अस्य भारद्वासगोत्रोद्भवस्य जगन्नाथराव नामधेयस्य द्रौपद्या जानकी देवी नाम्याः श्रीराम पारायण सेवा समिति भक्तजनानां सह कुटुम्बानां सह बान्धवानां सपरिवाराणां दीर्घायुष्याभियोगिदासिद्धिद्वारा गृहे धनकनकवस्तुवाहनाभियोगिदासिद्धिरश्वतिमहतिमहन्तो न गृह्णन्तु तथास्तु। सत्याय శేర్లింగపల్లి వివేకానంద నగర్ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. 2,30,12,000తో పనులు ప్రారంభించారు. అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి అరికేపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బాగ్ అమీర్లో జీవి హైట్స్ పార్క్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అంగనా అన్నా నిర్మల్ జిల్లా బాసర్లో నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ట్రిపుల్ ఐటీలో చొరబడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పల్లె రఘువంశీ అనే యువకుడు క్యాంపస్లోనికి ప్రవేశించడంతో పాటు ఓ యువతితో గొడవ పడ్డట్టు కూడా తెలుస్తోంది. తాజాగా అనుమానిత వ్యక్తి తనకు తెలిసిన ఓ విద్యార్థిని కలవడానికి క్యాంపస్కు వచ్చినట్లు సమాచారం. అనుమానిత వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 447 కింద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు. ఈరోజు బాసర త్రిపుల్ ఐటీలో పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాకల్టీ ఇంటి దగ్గర ఖమ్మానికి చెందిన ఒక యువకుడు వయసు సుమారు 20 సంవత్సరాలు ఉన్నటువంటి పల్లి రఘువంశీ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డులకు ఎవరికి తెలియకుండా లోపలికి అక్రమంగా ప్రవేశించి ఆ అమ్మాయితోటి గొడవ పడుతుండగా సెక్యూరిటీ గార్డులు అతన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా
దానిపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని దర్యాప్తు చేసి నిజాలు తెలుసుకొని త్వరలో కోర్టు ముందు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని బాసర పోలీసు శాఖ తెలియజేస్తున్నాం. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు? సెక్షన్ 447 కింద కేసు నమోదు చేయడం జరిగింది. GSVL Mark 3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. శనివారం రాత్రి 12:07 నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి యూకేకి చెందిన 36 ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టింది. యూకేతో 108 ఉపగ్రహాలను పంపాలని ఒప్పందం కుదుర్చుకుంది. తొలి విడత 36 ఉపగ్రహాలను పంపింది. 2023 మార్చిలోగా విడతల వారీగా మిగిలిన 72 ఉపగ్రహాలను పంపనుంది. ప్రస్తుతం నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ బరువు 644 టన్నులు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు, ఉక్కిరిబిక్కిరవుతున్న లోకల్ టీఆర్ఎస్ నాయకులు. రైతన్నల సంక్షేమ సమితి లోగో ఆవిష్కరించిన ఆర్ కృష్ణయ్య, అన్నం పెట్టే రైతుకు సున్నం పెడుతున్న ప్రభుత్వం అని వ్యాఖ్యలు. విశాఖపట్నంలో ఆగని నకిలీ విలేకరుల దందా, వ్యాపారిని బెదిరించి 1.20 లక్షలు లాక్కున్న మోసగాళ్లు. దైవ దర్శనానికి వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో బస్సు ఢీకొని 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.